సన్మాన పత్రం గౌరవనీయులైన ఉపాధ్యాయులు శ్రీ తమ్మినాన చిన్నబాబు గారికి పదవీ విరమణ సన్మాన సభ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞాన దీపాన్ని వెలిగించి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆదర్శ ఉపాధ్యాయులు శ్రీ తమ్మినాన చిన్నబాబు గారికి మా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు. జననం మరియు విద్యాభ్యాసం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రాజగోపాలపురం గ్రామంలో శ్రీ కృష్ణమూర్తి శ్రీమతి దాలమ్మ పుణ్య దంపతులకు 3/5/1966 తేదీన జన్మించిన మీరు ఉన్నత విద్యాభ్యాసం BA BEd పూర్తి చేసి తరగతి గదినే దేవాలయంగా విద్యాబోధనే దైవ కార్యంగా భావించారు. కుటుంబ నేపథ్యం శ్రీమతి వనదాక్షి గారిని అర్ధాంగిగా స్వీకరించి ఆదర్శవంతమైన కుటుంబాన్ని నిర్మించుకున్నారు. మీ కుమారుడు చిరంజీవులు తమ్మినాన చాణుక్య, తమ్మినాన యోగేశ్వరరావు ఇరువురు ఉన్నత స్థాయికి ఎదిగి మెరైన్ నేవీలో స్థిరపడి దేశానికి సేవలు అందిస్తుండడం మీ పెంపకానికి క్రమశిక్షణకు సజీవ సాక్ష్యం. ఉద్యోగ ప్రస్థానం తొలి అడుగు 13/4/2023న పలాస మండల ప్రాథమిక పాఠశాలలో తొలిసారిగా ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. విద్యాసేవ ఆ తరువాత అంబుసోలి, సూదికొండ మండల ప్రాథమిక పాఠశాలల్లో మీ అమూల్యమైన సేవలను అందించారు. పదవీ విరమణ అనంతరం 23/6/2025న మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాధ్యతలు స్వీకరించి విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం శ్రమించి MTS ఉపాధ్యాయుడిగా 31/5/2026న సగర్వంగా పదవీ విరమణ పొందారు. కృతజ్ఞతాంజలి మీ వృత్తి జీవితంలో ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. మీ పాఠశాలలో ఒక తోటి ఉపాధ్యాయుడిగా మీరు అందించిన సహకారం, మీ స్నేహభావం, విధి నిర్వహణలో మీరు చూపిన అంకిత భావం మా అందరికీ ఆదర్శం. వృత్తి పట్ల మీకున్న నిబద్ధత మమ్మల్ని ఎప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పదవీ విరమణ అనంతరం మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల సుఖ సంతోషాలతో గడవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిపల్లి. ఆయన ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. అది కూడా మళ్ళీ మన హెచ్ఎం గారు ఉన్నటువంటి పాఠశాలకి వెళ్ళి ఆలోచన లేకుండా మరి భావి జీవితం చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని మరి దేవుణ్ణి కోరుకుంటూ చక్కని అవకాశం కల్పించారు. చివరిగా ఇంకొక మాట ఉంది, అదేంటంటే ఈ పాఠశాలని మరి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న హెచ్ఎం గారు అనంతరావు మాస్టర్ మాకు అందరికీ ఆదర్శం. హెడ్ మాస్టర్స్కి అందరికీ ఆదర్శం ఎవరంటే అనంతరావు మాస్టర్ లాంటి వారు. ఆయన ఎదురుగా చెప్పడం కాదు, మేము ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినా ఎవరు ఏ ప్రస్తావన వచ్చినా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాశీబుగ్గ ఈరోజు మన జిల్లాలో ఒక ఉన్నత స్థాయికి చేరుకుందంటే మాస్టారు అక్కడ హెడ్ మాస్టర్గా ఉండి దాన్ని నిర్మించారు. అట్లాంటి పరిస్థితులను అక్కడ కల్పించారు. మరి కల్పించడమే కాకుండా ఆయన దగ్గర పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఆషామాషిగా ఉంటే ఎవరు ఆయన దగ్గరికి ఆ పాఠశాలకు వెళ్ళరు. ఛాలెంజింగ్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే అనంతరావు మాస్టర్ దగ్గరికి సహ ఉపాధ్యాయులుగా వెళ్ళి మరి ఆ విద్యార్థులు ఆయన ఎక్కడున్నా ఆ పాఠశాలని, ఆ విద్యార్థులని
మరి అభివృద్ధి చేయడమే ఆయన ధ్యేయం. అందరూ చేయలేరు, అలాంటి హెడ్ మాస్టర్ మీరు ఉండడం. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మచ్చి వైకుంఠరావు గారికి, అలాగే ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి చిన్నబాబు అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనంతరావు మేస్టర్కి, అలాగే మరి సన్మాన గ్రహీతలైనటువంటి చిన్నబాబు మేస్టర్ దంపతులకి, మరియు తిరుపతి మేస్టర్కి, మరియు నేను ఒక నెల శిష్యర్గం చేసినటువంటి వైకుంఠరావు మేస్టర్, ఆయన అదృష్టం. మరి మా అదృష్టం ఏంటంటే అందరం కలిసి ఈ సంవత్సరం ఉండే భాగ్యం అనేది మాకు కలిగింది. నాకైతే ఆయనకి ఇంతకు ముందుగా మీ మిత్రులు నాగేశ్వరం ఉన్నారు, అది మేమున్నాం నీకేం పర్వాలేదు అని చెప్పగానే అది కూడా స్టార్టింగ్ ఆ రోజు వర్షంతో వచ్చాము. మేసర్ మాకు టీ ఏర్పాటు చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో. అది అందుకు ఎక్కడికి టీకి నాకు అదే క్లాస్ వరకు ఈ పాతపురం గ్రామంలో ఉండి ఇద్దరం ఒకే చదువుతుంది. మన ప్రస్తుతానికి ఇప్పుడు మాణిక్యపురం నిత్యమైన వైకుంఠరావు మాస్టారు ఈ నెలక శుభాశయవాళ్ళము, ఆ విధంగా వచ్చేవాళ్ళము, ఆశకు వెళ్ళేవాళ్ళము, మస్కాలో చెట్లు ఎక్కేవాళ్ళము, గడ్డి కొట్టేసేవాడిని కూడా వైకుంఠరావు గారికి ఇక్కడికి కొట్టించాను కూడా అతను చూసుకుంటలేదు. ఆ విధంగా ఉండేది. అయిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిగ్రీ అంటే ఇంటర్మీడియట్లో సోమపేట చేశాను. డిగ్రీ బాగా చేశాను ఎస్ఎస్ఎం కాలేజు. తర్వాత బీఈడి అనామల బీఈడి, తర్వాత ఎంఏ శ్వాసతో భీమవరం చేశాను. అయిన తర్వాత బీఈడి అయిన తర్వాత ఒక ఖాళీగా ఉన్నప్పుడు మాకు ఇద్దరు కలిసి ఒక స్కూల్ పెట్టాం. మా ఊరి దగ్గర జగన్నాథపురం వేశారు స్కూల్ పెట్టాం. హై స్కూల్ అన్నమాట, ఎల్కేజీ నుండి 10th వరకు. అక్కడ స్కూలు ప్రమాదాన్ని 15 సంవత్సరాలు నడిపించాం. నడిపించిన తర్వాత 10వ క్లాస్ విద్యార్థికి సంవత్సరానికి చదువుడికి ఫీజు లేకుండా ఉచితంగా చదివించాం. ఇప్పుడు వారందరూ కూడా ఆర్మీ, పోలీస్, రకరకాల ఉద్యోగాల్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చూసినందుకు ధన్యవాదాలు.